హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 13/12/2024న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశము. అదే స్వర్ణాంధ్ర 2047. సో ఈ విధంగా స్వర్ణాంధ్ర తయారవ్వాలంటే మనం ఒక 10 సూత్రాలను ఒక విజన్గా ఎంచుకోవడం జరిగినది. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు. ఈ యొక్క 10 సూత్రాలు, ఈ యొక్క విజన్ డాక్యుమెంట్లో 10 సూత్రాలు ఏంటి అంటే ముఖ్యంగా అందులో మొదటిది ఏంటి అంటే పేదరిక నిర్మూలన, పావర్టీ ఎరాడికేషన్. రెండవది ఉపాధి కల్పన. మూడవది నైపుణ్యము మరియు మానవ వనరుల అభివృద్ధి. నాలుగవది ఇంటింటికి నీటి భద్రత. ఐదవది రైతు వ్యవసాయ సాంకేతికత. రైతులు ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయంలో సాంకేతికత, అధునాతనమైన పనిముట్లను ఉపయోగించడం, దాని ద్వారా అధిక దిగుబడిని రాబట్టవచ్చు, తక్కువ శ్రమను వెచ్చించవచ్చు. నెక్స్ట్, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ. ఏదైతే మనం ఉత్పత్తిని, ప్రొడక్షన్ని చేస్తున్నామో దానికి ప్రపంచ స్థాయి మార్కెట్ ఉండాలి. సో ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, లాజిస్టిక్స్ కలిగి ఉండాలని చెప్పి. తర్వాత మరి వాటికి రిలేటెడ్గా ఎనర్జీ సోర్సెస్, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ. ఇప్పుడు రాబోయే తరంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ. ఇంకా చెప్పాలంటే గతంలో అయితే ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలను ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు శిలాజ ఇంధనాలను తగ్గించి న్యూక్లియర్, గ్రీన్ హైడ్రోజన్, ఇటువంటి అధునాతనమైన సోలార్, విండ్, ఇంకా చెప్పాలంటే సాంప్రదాయ ఇంధన వనరులను తగ్గించి సాంప్రదాయేతర ఇంధన వనరుల పెంపు. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే పునరుత్పత్తి కానివి, సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే పునరుత్పత్తి అయ్యే ఇంధన వనరులు. విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇటువంటివన్నీ కూడా, సోలార్ ఎనర్జీ, ఇటువంటివన్నీ కూడా. నెక్స్ట్, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన. నెక్స్ట్ 9వ చూసినట్లయితే సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. పాలసీలన్నీ సమగ్రంగా ఉంటే స్వచ్ఛాంధ్ర తయారవుతుందని చెప్పి. 10వ చూసినట్లయితే అన్ని దశలలో సమగ్ర సాంకేతికత. అన్ని దశల్లో కూడా సమగ్ర సాంకేతికతను ఉపయోగించాలనేదే ముఖ్య ఉద్దేశం. చూడండి, స్వర్ణాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలన్నదే ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047 మోటోగా చెప్పవచ్చు. అలా తయారవ్వాలంటే 10 సూత్రాలను మనం ఎంచుకోవడం జరిగింది. అదే ఒక విజన్. ఆ విజన్లో ఈ యొక్క 10 సూత్రాలు ఏంటంటే పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యము, మానవ వనరుల అభివృద్ధి. 4 ఇంటింటికి నీటి భద్రత. 5 రైతు వ్యవసాయ సాంకేతికత. 6 ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ. 7 శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ. 8 అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత. 9 సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. 10 అన్ని దశలలో సమగ్ర సాంకేతికత. ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ను ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే తేదీ 13/12/2024న. ఎక్కడి నుంచి అంటే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఈ యొక్క డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. మనకు ప్రశ్న ఏ విధంగా అయినా గ్రూప్ 2 కానీ ఇతర ఎస్ఐ లేదా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్లో ఈ యొక్క ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2047 స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది అని చెప్పి, లేదంటే ఇందులో మొదటి అంశం ఏది, రెండవ అంశం ఏది, మూడవ అంశం ఏంటి, వాటికి రిలేటెడ్గా అలాగా అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ది అయితే మాత్రం పావర్టీ ఎరాడికేషన్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.